హలో హలో మిమ్మల్ని ఆగండి ఆగండి ఒక చిన్న కథ చెప్పనా మీకు. అదే మొన్న కృష్ణుడి కోసం గోపికలు విందు తయారు చేసుకుని వెళ్ళారు, కానీ అప్పటికే కృష్ణుడి భోజనం అయిపోయింది అని ఎపిసోడ్ 1లో చెప్పుకున్నాం కదా, గుర్తు వచ్చిందా? మరి ఆ తర్వాత అసలు ఏమైంది అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంలో అసలు ఎందుకని గోపికలు ఇలా సంతోషంలో గెంతులు వేస్తున్నారు అని అస్సలు అర్థం కాక నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉండిపోయారట. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చి అసలు ఏమైంది అని అడిగితే, గోపికలు తమ ఆనందాన్ని ఒక్క నిమిషం అలా ఆపి ఎంతో సంతోషంతో ఇలా అన్నారట: మేము పడిన కష్టమంతా, వండిన ఈ భోజనం అంతా తీసుకుని వచ్చింది ఆ కృష్ణుడు సంతృప్తిగా భోజనం చేస్తే ఆ చిరునవ్వు కోసమే. ఎవరి భోజనం తింటే ఏముంది, ఆ చిరునవ్వు కోసమే మేము మా జీవితం ఉంది అని మళ్ళీ సంతోషంలో మునిగిపోయారట. అసలు ఎంత బాగుందో కదా. ప్రజల్లో అటువంటి భక్తిని రేకెత్తించే భగవంతుడు మహిమాన్వితుడు, తమ స్వామి పట్ల అలాంటి భక్తి కలిగి ఉన్న గోపికలు మహిమాన్వితుడు అని ఇలాంటి కథల్లోనే మనకి తెలుస్తుంది కదా. ఇలాంటివి ఎన్నో ఆ కృష్ణుడికి అతని గోపికలకి మధ్య ఆనంద క్షణాలు. ఏమంటారు?